ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం దేవర. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అంచనాలను అందుకుందా? అయితే తప్పక ఈ వీడియో చూడాల్సిందే. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరు కలిసి చేసిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ దేవర. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా హీరోగా చేస్తుండటం, అందులో జాన్వీ కపూర్ ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయం అవ్వటంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి దేవర వాటిని అందుకుందా? అసలు ఎన్టీఆర్ 2 పాత్రల్లో మెప్పించగలిగాడా? ఇంతకీ ఆ కథ ఏంటో చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతం ఇది. సముద్రానికి ఆనుకొని ఉన్న ఓ కొండపై 4 ఊళ్ళను కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తుంటారు. ఆ పేరు వెనుక బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉంటుంది. ఆ 4 ఊళ్ళ అవసరాల కోసం దేవర, బైరా వాళ్ళ అనుచరులతో కలిసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసే నౌకలపై ఆధారపడుతూ ఉంటారు. ఆ నౌకల్లో అక్రమ ఆయుధాలని దిగుమతి చేసుకుంటుంది. మురుగా గ్యాంగ్ ఆ సముద్రానికి ఎదురు వెళ్ళి ఒడ్డుకు చేరుస్తున్న ఆయుధాలను తమకే ముప్పు తీసుకొస్తున్నాయని గ్రహించిన దేవర ఇకపై ఆ పనులన్నీ చేయకూడదనే నిర్ణయానికి వస్తాడు. బతకడానికి ఎన్నో మార్గాలున్నాయని, చేపల పట్టడంపై దృష్టి పెడదామని చెబుతాడు. కానీ బైరా అందుకు ఒప్పుకోడు. దాంతో ఈ ఇద్దరి మధ్య అంతరుద్యం మొదలవుతుంది. దేవరని అడ్డు తొలగించుకొని సముద్రాన్ని శాసించాలనుకుంటాడు బైరా. దేవర మాత్రం తాను అజ్ఞాతంలో ఉంటూ సముద్రం ఎక్కాలంటే భయపడేలా చేస్తుంటాడు. ఆ భయం ఎన్ని తరాలు కొనసాగింది? అజ్ఞాతంలో ఉన్న దేవర కోసం ఆయన తనయుడు వర ఏం చేశాడు? వరని ఇష్టపడిన తంగం ఎవరు? తదితరుల విషయాలు తెలియాలంటే తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే. మరికొన్ని ఇంట్రెస్ట్ విషయాల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.